జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతాయంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో మల్టీనేషనల్ కంపెనీలు ఎంఎన్సీలు కూడా ఈ రాష్ట్రంలో మేము పరిశ్రమలు నడపలేకపోతున్నాం, మీరైనా జోక్యం చేసుకొని పోలీసులు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. ఒక కేసులో ఏపీ హైకోర్టు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీసుల తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. నేపథ్యాన్ని గమనిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో ప్రధాన పత్రికల్లో ఒక కథనాలు వచ్చాయి. కొన్ని జమన్వాడకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారంటూ ఈనాడు కూడా ఒక పెద్ద కథనం రాసింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ ఎర్రగుంట్లలో ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించి కాంట్రాక్టు పనులన్నీ తమకే అప్పగించాలని ఆదినారాయణ రెడ్డి కంపెనీ మీద జులుం ప్రదర్శించారు. అయితే లోకల్ ఎమ్మెల్యే, అందులోనూ కూటమి ఎమ్మెల్యే కావడంతో కంపెనీ వాళ్ళు కూడా కొన్ని కాంట్రాక్టు పనులు అప్పగించేందుకు అంగీకరించారు. అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం అంతటితో సంతృప్తి చెందలేదు. మొత్తం పనులన్నీ మాకే అప్పగించాలి, ఆ కంపెనీకి సంబంధించి సిమెంట్ తయారీకి సంబంధించిన ముడి సరుకు రవాణా మొత్తం ఆ కాంట్రాక్ట్ అంతా మాకే ఇవ్వాలి, అట్ ది సేమ్ ఆ తర్వాత సిమెంట్ తయారైన తర్వాత ఆ సిమెంట్ను తరలించే కాంట్రాక్ట్ కూడా మొత్తం మాకే ఇవ్వాలి అని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ పెట్టారు, ఒత్తిడి పెట్టారు. అయితే అందుకు కంపెనీ వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి ఒప్పందాలు జరిగిపోయాయి, మధ్యలో వాళ్ళని తప్పించి మీకు ఇవ్వడం సాధ్యం కాదు అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆదినారాయణ రెడ్డి శాంతించలేదు. ఇదంతా ఈనాడు పత్రికలోనే రాశారు. ఆదినారాయణ రెడ్డి వెంటనే తన మనుషుల్ని రంగంలోనికి దింపారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్లు, మినీ బస్సులు అడ్డం పెట్టి కంపెనీలోనికి సున్నపు రాయి కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు, ఏది కూడా లోపలికి వెళ్లకుండా, తయారైన సిమెంట్ బయటకు రాకుండా రెయిన్బౌలు తన మనుషుల్ని కాపలా పెట్టారు. దాంతో కంపెనీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని ఆశ్రయించారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన మనుషులతో ఇలా చేస్తూ ఉన్నారు, ముడి సరుకు కూడా అయిపోయింది, మొత్తం ప్లాంట్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది, దయచేసి జోక్యం చేసుకోండి అని కలెక్టర్ని ఆశ్రయిస్తే కలెక్టర్ కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చూడండి అని చెప్తే కఠిన చర్యలు తీసుకుంటాం, అడ్డుకుంటున్న వారిపైన సెక్యూరిటీ కల్పిస్తాం, పరిశ్రమ నడిచేలా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. అక్కడితో కట్ చేస్తే ఆ తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన మొదలైంది. ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన వెనుక కూడా స్థానిక అధికార పార్టీ నేతల ప్రోద్బలం ఉంది. తాము చెప్పినట్టు పరిశ్రమ ఆ కంపెనీ వాళ్ళు వినడం లేదు కాబట్టి, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు వినడం లేదు కాబట్టి, ఇది ఇండియా సిమెంట్ ఇది వరకు ఇప్పుడు ఆల్ట్రాటెక్ కంపెనీ పరిధిలోనికి వచ్చేసింది. మేము చెప్పినట్టు వినడం లేదు కాబట్టి ఎలాగైనా సరే పరిశ్రమ నడవకుండా, ఫ్యాక్టరీ నడవకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెచ్చగొట్టి అధికార పార్టీ నాయకులు ఉసిగొలిపి డిమాండ్ల సాధన పేరుతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించారు. చాలామంది మెజారిటీ ప్రజలు, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు, కార్మికులు, వీళ్ళంతా ఇలాంటి ఆందోళనతో పరిశ్రమ మూతపడే పరిస్థితి తెచ్చుకుంటే ఆ తర్వాత అడుక్కు తిన్న అన్నం పుట్టదు, తినే కూట్లో రాయి వేసుకోకూడదు అన్న ఉద్దేశంతో మెజారిటీ కార్మికులు విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ పార్టీల నాయకుల ప్రోద్బలంతో అడ్డం తిరిగిన ఈ కార్మికులు కొందరు వాళ్ళని కూడా రాకుండా అడ్డుకున్నారు. దాంతో పరిశ్రమ దాదాపు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టును ఆల్ట్రాటెక్ గ్రూప్ ఆశ్రయించింది. మొత్తం ఇలా కార్మికులు యాక్చువల్లీ కాంట్రాక్ట్ కార్మికులకి కంపెనీకి సంబంధమే లేదని చెప్తూ ఉన్నారు. వాళ్ళని మేము తీసుకోలేదు, కానీ అయినప్పటికీ కూడా మమ్మల్ని బాధ్యత వహించాల్సిందిగా చెప్తున్నారు. వాళ్ళని ఏకంగా కంపెనీలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్లన్నీ సాధ్యం అయ్యే పనులు కాదు కాబట్టి దయచేసి పోలీస్ సెక్యూరిటీ పెట్టి అక్కడ మా పరిశ్రమ నడిచేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే గమనించింది పరిస్థితి ఏం జరుగుతోంది ఇక్కడ అన్నది. డిమాండ్ల సాధన పేరుతో ఈ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న ఆందోళన తీరు చూస్తూ ఉంటే వీరి వెనుక ఏదో ఒక అదృశ్య శక్తి ఉండి రెచ్చగొట్టి వీళ్ళతో ఈ ఆందోళన కార్యక్రమాలు చేయిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. పోలీసులకు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల పట్ల కంపెనీని నడవకుండా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకుంటున్నారని కంపెనీ ప్రతినిధులు పోలీసుల్ని ఆశ్రయిస్తే పోలీసులు అధికారులు చాలా నిర్లక్ష్యంగా కార్మిక సంఘాలతో మీరే చర్చలు జరుపుకోండి అంటూ చెప్పేసి చేతులు దులుపుకున్నారు. సరైన రీతిలో వ్యవహరించలేదు. ఈ కంపెనీ అక్కడ మూతపడితే, ఈ ఫ్యాక్టరీ అక్కడ మూతపడితే ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ కంపెనీ పన్నులు చెల్లిస్తోంది, రాష్ట్రానికి జీఎస్టీ కూడా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత లేకుండా ఈ వ్యవహారాన్ని అలా ఎలా వదిలేస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. స్పష్టంగా దీని వెనుక అదృశ్య శక్తులు ఉండి రెచ్చగొడుతున్నాయి. కార్మికులకు సంబంధించిన ఏమన్నా డిమాండ్ల సాధనకు ఉంటే లేబర్ కోర్టును ఆశ్రయించాలి, కానీ ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సో కఠిన చర్యలు తీసుకోవండి, పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీ నడిచేలా ఏర్పాట్లన్నీ చేయండి అని జిల్లా ఎస్పీకి, డీజీపీకి,
అక్కడ లోకల్ సిఐకి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఈ పొలిటికల్ ప్రెజర్ ముందు, ఆ పవర్ ముందు ఈ ఆదేశాలని పోలీసులు అమలు చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అయితే కార్మికులు కూడా ఆలోచించుకోవాలి. ఈ కాంట్రాక్ట్ కార్మికులు కూడా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఫ్యాక్టరీలు, కంపెనీలు తమకు వాటాలు ఇవ్వలేదనో లేకుంటే కాంట్రాక్ట్ పనులు ఇవ్వలేదనో ఏమీ చేయలేక ఇలా కార్మికుల్ని రెచ్చగొడుతూ ఉంటారు. కార్మికులు అమాయకులు, అధికార పార్టీ నాయకుడే చెప్పాడు కదా అని రెచ్చిపోయి పనులు జరగకుండా, కంపెనీలో పని చేయకుండా దాన్ని మూతపడే పరిస్థితి చేస్తారు. ఒక్కసారి ఆ కంపెనీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎవరు రక్షణ ఉండరు. మళ్ళీ ఇదే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. ఆత్మగౌరవం అన్నది ఉండదు. ఒకవేళ ఏదైనా డిమాండ్ సాధన ఉంటే లేబర్ కోర్టును ఆశ్రయించాలి, ఒక చట్టం ప్రకారం వెళ్ళాలి. కానీ మొత్తం కంపెనీ మూతపడే పరిస్థితికి కారణమవుతే ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బతికే పరిస్థితి ఉండదు. ఇలాంటివి చాలా జరిగాయి. ఇలా కేవలం అంతా కొందరు రెచ్చగొడితే, కొన్ని రాజకీయ పార్టీలు కొందరు నాయకులు రెచ్చగొడితే హక్కుల పేరుతో కొందరు అమాయకమైన కార్మికులు తాము పనిచేసి తాము ఉద్యోగం పొందుతూ తాము జీతాలు తీసుకుంటున్న కంపెనీల మీదే తిరుగుబాటు చేసి, అక్కడ పని జరగకుండా చేసి, సొంత కంపెనీ మీదే దాడి చేసి, ఆ తర్వాత ఆ కంపెనీలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డున పడ్డ కుటుంబాలు కొన్ని వేలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే. కాబట్టి కార్మికులు కూడా ఆలోచించుకోవాలి. ఇలా ఎవరో రాజకీయ నాయకులు రెచ్చగొడితే ఏకంగా అన్నం పెట్టే ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి తీసుకురాకూడదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది పెద్ద ఫజిల్. ఈనాడు పత్రికలోనే పదే పదే రాశారు. సిమెంట్ ఫ్యాక్టరీలు బెదిరిస్తున్నారు. అసలు ముడి సరుకు వెళ్లకుండా మినీ బస్సులు, కార్లు అడ్డం పెట్టి రేయింబౌళ్ళు తన మనుషుల్ని ఎవరు లోపలికి పోకుండా కాపలా పెట్టారు ఒక ఎమ్మెల్యే అని రాసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఇంకా యథేచ్ఛగా అదే వ్యవహారాల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తే పరిశ్రమలు ఉండవు, పరిశ్రమలు పారిపోతాయి, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడైనా కానీ ఇలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఇదొక్కటే కాదు, పల్నాడు జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఏకంగా 2 సిమెంట్ ఫ్యాక్టరీని 2-3 నెలల పాటు క్లోజ్ చేయించారు. ఇలాగే వాటాలు ఇవ్వలేదని చెప్పి, తాముకు కాంట్రాక్ట్ పనులు అప్పగించలేదని చెప్పి. కానీ ఏం చర్యలు లేవు ఆ ఎమ్మెల్యే మీద కూడా. సో ఇలాంటి పరిస్థితిని పెట్టుకొని తిరిగి అవతల వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. మీడియా బలాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలంతా అమాయకులు, పిచ్చోళ్ళు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇలా జరుగుతుంది, మన హయాంలో కళ్ళ ముందు జరుగుతున్నా కూడా ప్రజలు ఏం పట్టించుకోరు, మన ప్రచారం ముందు అవన్నీ తేలిపోతూ ఉంటాయి, ప్రజలు మేము చెప్పిందే నమ్ముతారు గుడ్డిగా అన్న ఒక ఉద్దేశంతో అధికార పార్టీ ఉండకపోతే ఇంత పబ్లిక్గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా బెదిరించేసి ఫ్యాక్టరీలు క్లోజ్ చేయిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, హైకోర్టుకు వెళ్ళి కంపెనీ వాళ్ళు, ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు, అల్ట్రాటెక్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి మరి మాకు రక్షణ కల్పించండి, మేము ఫ్యాక్టరీని నడుపుకోవాలి అని ఆశ్రయించే పరిస్థితి వస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం కదా. వాదనల సందర్భంగా కంపెనీ ప్రతినిధి, కంపెనీ తరఫున హాజరైన న్యాయవాదే స్వయంగా చెప్తూ ఉన్నారు, ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన వెనుక లోకల్ రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నాడు, అధికార పార్టీ నాయకులు ఉన్నారు అని కోర్టులో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంతకు మించిన అవమానం ఏముంటుంది. హైకోర్టుకు వెళ్ళే వరకు కూడా ఈ పరిస్థితిని సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారా?